హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. 2024 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున ఏ దానం చేస్తే మంచిది, ఈరోజు తిథి నక్షత్రం అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అనగా 2024 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ అనగా ఆదివారం రోజున వచ్చిందండి. అంటే ఆశ్వీజ శుద్ధ చవితి రోజున ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు, శ్రీ లలితా త్రిపుర సుందరి గాను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవి అమ్మవారు, కూష్మాండదేవి గాను భక్తులకు దర్శనమైతే ఇస్తారండి. పంచదాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తామండి లలిత త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారండి. చెరుకు గడ, విల్లు, పాశంకుశం ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి, ఎడంవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింప చేస్తారండి. కుంకుమతో నిత్య పూజ చేస్తారు. ఆ తల్లి మంగళ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవి విద్యా స్వరూపిణి, సృష్టి స్థుతి సంహార రూపిణి అండి. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ చవితి 2024 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన అనగా ఆదివారం తెల్లారుజామున 4:41 నుండి అక్టోబర్ 7 సోమవారం ఉదయం 5:55 వరకు ఈ తిథి అయితే ఉంటుందండి. ఈ రోజున విజయవాడలోని అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గాను, శ్రీశైలంలోని భ్రవరాంబిక అమ్మవారిని కూష్మాండ దేవి గాను భక్తులకు దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రము. అది రాత్రి 10:01 వరకు అయితే ఉంటుందండి. ఈరోజు పూజా సమయం శుభ సమయం వచ్చి పూజకి ఉదయం 5:06 నుండి 12:35 లోపు ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. సాయంకాలం పూజా సమయం వచ్చి 6 గంటల తర్వాత మనం ఈ పూజను అయితే ప్రారంభించుకోవచ్చుకోండి. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా దద్దోజనం, బెల్లం పరమాన్నం, పెసర గారెలు సమర్పించాలండి. ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు చీరను ధరించాలి. ఈ రోజున ఎరుపు రంగు పూలతో పూజించాలండి. చదవవలసిన స్తోత్రం వచ్చి లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరం పఠిస్తే శ్రీచక్రానికి కుంకుమతో పూజ అయితే చేయాలండి. అమ్మవారి మూల మంత్రం ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం హ్రీం శ్రీం క్లీం లలితా దేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయాలి. ఈ రోజున లలిత సహస్రనామ పుస్తకాలను దానం చేయాలండి. ఈ రోజున అమ్మవారిని పూజించిన వారికి అఖండ కీర్తి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.